మనిషికి తగ్గట్టుగా, గుణాలకు తగ్గట్టుగా పేర్లను పెడితే బాగుంటది. అదే కరెక్ట్ బైబిల్ ప్రకారం చెప్పాలంటే. ఇప్పుడు తబిత ఉంది. తబిత ఏం చేసింది? బైబిల్లో ఏం చేసింది తబిత? ఏం సేవ చేసింది తబిత? ఏం కుట్టింది? బట్టలు కుట్టింది, మిషన్ కుట్టింది తబిత. ఎవరికి కుట్టింది మిషన్? విధవరాళ్ళకి బట్టలు కుట్టి ఉచితంగా వాళ్ళకి ఇచ్చి, పని లేని వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి కుట్టుకూలు నేర్పించింది. మా తబిత కూడా అట్టగే చేసి డబ్బులుంటే ఖచ్చితంగా సహాయం చేసింది. కాబట్టి మా ఇద్దరి పేర్లు మరి మా అమ్మ నాన్న అట్ట పెట్టారో తెలియదు, కానీ కరెక్ట్గా అట్టగే సెట్ అయినాయి అనమాట ఇద్దరు. నేనైతే బాగా గమనించే ఈ విషయం. కాబట్టి పేర్లు కూడా ప్రతి మనిషికి వారి గుణగుణాలను బట్టి వారికి పేర్లు నిర్ణయింపవలెను అనేది ఈ యొక్క వాక్యం అర్థం. అంతేనా? ఆయన లోకములో